రాష్ట్ర రాజకీయాల్లో ఒక యువ సంచలనం యువగలం పాదయాత్రతో విమర్శకుల నోలు మూయించి ఈ రాష్ట్రానికి భవిష్యత్ తారణ నేనే, భవిష్యత్ రాజకీయ నాయకుడు నేనే, నన్ను మించిన యువ నాయకుడు ఈ రాష్ట్రంలో లేడు అనే రీతిలో తన పాదయాత్ర కొనసాగించి ప్రజలకు ధైర్యం చెప్పిన ఒక మహాశక్తి, ఒక యువశక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారి 41వ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆఫీస్లో వందలాది మంది సాక్షిగా బర్త్డే కేక్ కట్ చేసి ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులందరికీ కూడా పండ్లు బ్రెడ్ పంపిణీ చేశాం. ఆయన జన్మదినం సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, 2014 నుంచి 19 వరకు ఆయన పంచాయతీరాజ్ ఐటీ మినిస్టర్గా కావచ్చు, అట్లాగే 2019 నుంచి ప్రతిపక్ష నాయకుడిగా కావచ్చు సమర్థవంతమైన పాత్ర పోషించి రాష్ట్ర రాజకీయాలనే ఒక మలుపు తిప్పిన వ్యక్తిగా కుప్పం నుంచి విశాఖపట్నం వరకు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అరాచకాలు, పోలీసు నిర్బంధాలు, వైకాపా నాయకుల గుండాయిజం రకరకాలుగా ఆయన్ని వేధించిన, ఇబ్బంది పెట్టిన, ఎండను సైతం లెక్క చేయకుండా, అరాచకాలను లెక్క చేయకుండా తన పాదయాత్రను ప్రజా ప్రస్థానంలాగా కొనసాగించి ప్రజలకు ధైర్యం చెప్పి మేమున్నాం, వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని విజయ పతాకం ఎగరేస్తాం, మీ సమస్యలన్నిటికీ ముగింపు పలుకుతాం, ఈ అరాచక పరిపాలనను సరిదిద్దుతామని ప్రజలకు ధైర్యం చెబుతూ ముందుకు కలుగుతున్న ఒక యువ కిరీటం శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఆయన సారథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 150 స్థానాలకు పైగా విజయం సాధించి రాబోయే 5 సంవత్సరాలలో ఆయన్ను మన ఆంధ్రప్రదేశ్ భావి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువకులందరూ కూడా కలగంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా దానికోసం వేచి చూస్తున్నారు. అతి త్వరలో 2024 కాకపోయినా 25, 26 ఏదో ఒక సంవత్సరం, ఏదో ఒక బర్త్డే నాటికి ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన స్థానాన్ని పదిలం చేసుకుంటారని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తారని కూడా మరొక్కసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, అలాంటి పరిస్థితి రావాలని ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, ఆ వెంకటేశ్వరుని చల్లని దీవెనలు, చల్లని అభిమానం ఆయన మీద, నారా లోకేష్ గారి మీద ఎప్పుడూ ఉండాలని, ఆయన భావి ముఖ్యమంత్రిగా ఆయన్ను ప్రతిష్ఠింపజేయాలని, ప్రజలందరూ కూడా ప్రజలందరి కోరికను కూడా ఆ దేవదేవుడు తీర్చాలని ఈ సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటూ, ఆయన మరిన్ని బర్త్డేలు, మరిన్ని పుట్టినరోజులు, ఒక 40 నుంచి 50 పుట్టినరోజులు మున్ముందు జరుపుకోవాలని, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నాయకుడిగా అవతరించాలని, రాష్ట్ర భవిష్యత్తును ఆయన తీర్చిదిద్దాలని, తెలుగుదేశం పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించాలని మరొక్కసారి ప్రజలందరి తరఫున వెంకటేశ్వరుని వేడుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ మేడా విజయశేఖర్ రెడ్డి, రాజంపేట.